మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వాక్యాన్ని బోధించాను. కానీ హీలింగ్ ప్రేయర్స్ ఎక్కువగా చేయలేదు. కారణం ఏంటి అని అంటే, నేను అటు మహబూబ్ నగర్ ఇంకా అన్ని ప్రాంతాలు తిరిగి బాడీ అంతగా సహకరించే పరిస్థితి లేకుండా. ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రియమైనదేమిలారా, వాళ్ళు అన్నారు, ఆ పాస్టర్ గారు అన్నారు, అయ్యా మీరు హీలింగ్ ప్రేయర్ చేస్తే బాగుండేది. బన్నీ లైవ్ ఆపేసి. ఆమేన్, హల్లెలూయా. సో నేను వాళ్ళకి చెప్పాను ఏంటంటే, ఈసారి నేను మీ మీటింగ్కి వస్తే ఫస్ట్ హీలింగ్ ప్రేయర్ స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత అని అన్నాడు. వెళ్ళగానే నిలబెట్టి వాళ్ళు పాట పాడుతుంటే ఒకసారి పాట ఆపండి అని చెప్పి స్తుతింపజేసి జీసస్ అనగానే ఒకరిద్దరు వెనకాల పడిపోయినారు. ఇక అందరూ దేవుని శక్తి అయితే కొట్టుకుంటూనే ఉన్నారు. హల్లెలూయా. బలంగా దేవుని కార్యాలు జరిగాయి. ఇంతకుముందు బ్రదర్ చెప్పినారే, వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అనమాట. బలంగా దేవుని శక్తి వచ్చి గంతులు వేస్తూ ఉంది, తట్టుకోవట్లేదు, కంట్రోల్ కావట్లేదు. అట్లా ఒకరిద్దరు కాదు, దాదాపు చాలామంది దే ఆర్ స్పిరిట్ ఫీల్డ్. ఆమేన్, హల్లెలూయా. నిజంగా వాక్యం అయిపోయింది. వాక్యం తర్వాత మళ్ళీ అందరికీ పర్సనల్ ప్రేయర్ చేశాను. మంచి కార్యాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ హ్యాపీయా? మీరు నవ్వట్లే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక 10 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాయి. ఎన్ని విషయాలు? ప్రాముఖ్యమైనవి 10 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అవి అనంటే, హౌ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి నిజముగా సంతోషపెట్టేది ఏంటి, దేవునికి సంతోషమైనది ఏంటి, దేవుని సంతోషపెట్టగలిగింది ఏంటి. మనం సహజంగా ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే, మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అవునంటారా కాదంటారా? ప్రతి భర్త తన భార్యని సంతోషపెట్టాలని, ప్రతి భార్య తన భర్తను సంతోషపెట్టాలని, భార్య భర్తలు పిల్లల్ని సంతోషపెట్టాలని, పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టాలని, ఇదో రకమైన విధానం ఉంటుంది. అదే రీతిగా జాబ్ చేసేవాడు, ప్రతివాడు తన ఆఫీసులో పనిచేసే సుపీరియర్ని సంతోషపెట్టాలని, క్రెడిట్ సంపాదించాలని, ఇట్లాంటి అన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైనా దేవుడు ఎలా సంతోషపడతాడు, దేనిని బట్టి దేవుడు సంతోషపడతాడు అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసినామా? బైబిల్ గ్రంథంలో నుండి దేవుణ్ణి సంతోషపెట్టగలిగిన ఒక 10 విషయాల్ని నేను మీతో షేర్ చేస్తాను. దేన్ని చెప్పండి? దేన్ని? దేవుణ్ణి సంతోషపెట్టగలిగిన వాటిని ఒక 10 విషయాలు. బైబిల్ ఏం చెప్తుంది, దేన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు అనే విషయాన్ని చూస్తే, మొట్టమొదటి వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడింది. చూడండి, అందరు బైబిల్ తెరిచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. అయితే మొదటి వచనము నుండి 10వ వచనం వరకు ఇలాగనే చదవచ్చు. చదవండి. విశ్వాసమనున్నది 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యునవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడ లేదనియు, విశ్వాసము చేత
గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉంట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోహావు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యంగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు యాకోబు అనువారును అన్యుల దేశంలో ఉన్నట్లుగా ఎలైనగా అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలు. ఈ మొదటి వచనం నుండి 10 వచనాల దాకా ప్రాముఖ్యమైన ఏదైనా పదం కనబడుతుందా అని అంటే అదేంటి? విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి? దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అని అంటే నువ్వు విశ్వాసం కలిగి జీవించినట్లయితే దేవుడు సంతోషపడగలుగుతాడు. నీకు విశ్వాసం లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టలేవు. అందుకే 6వ వచనం ఏముంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడు అనియు నమ్మవలెను గదా. ఏం చేయాలంట? నమ్మాలి. ఏమని నమ్మాలి? విశ్వాసం ఎలా వస్తుంది? రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి అందరూ. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది? సో దెన్ ఫెయిత్ కమెత్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని వాక్యము వలన కలుగును. అంటే వాక్యానికి భిన్నమైన ఏదైనా సరే అది వాక్యానుసారమైన విశ్వాసం కాదు. అర్థమైందా ఈ మాట? ఎంతమందికి అర్థమైంది? చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యానుసారమైనదే విశ్వాసము. వాక్యానికి భిన్నమైంది అది విశ్వాసం కానే కాదు. అయితే దేవుణ్ణి సంతోషపెట్టగలిగేది, దేవుడు ఇష్టపడేది ఏదైనా ఉంది అని అంటే నెంబర్ 1 ఇస్ ద ఫెయిత్, విశ్వాసం. నెంబర్ 2 మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22-23 వచనాలు ఇలాగ రాయబడ్డాయి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. ఏంటి బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు
పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. ఈ మాటలో సమూయేలు ప్రవక్త ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. అందుకు సమూయేలు ఏమంటున్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కదా. ఈ లేఖన భాగంలో ఏది శ్రేష్టం అని రాయబడింది? దేవుడు దేని బట్టి సంతోషిస్తాడు చెప్పాలి అందరూ. ఫస్ట్ థింగ్, మొట్టమొదటి పాయింట్ ఏంది? విశ్వాసం బట్టి దేవుడు సంతోషపడతాడు. నెంబర్ 2, దేవుని మాట వినడం బట్టి దేవుడు సంతోషపడతాడు. అంటే యు హ్యావ్ టు ఒబీడియన్స్. చెప్పండి అందరూ ఒబీడియన్స్. చెప్పండి అందరూ ఒబీడియన్స్. లోబడుట. నువ్వు లోబడుట, ఆయన స్వరాన్ని విని ఆయన మాటకు నువ్వు లోబడి ఆయన ఏం చెప్తే అది చేసినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. దానినే ఒబీడియన్స్ అని అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? దాన్ని ఏమంటారు? ఒబీడియన్స్. నెంబర్ 3, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక, రాజు బ్రదర్, 4వ అధ్యాయము 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఇలాగ రాయబడ్డాయి. 6 వచనాల దాకా 7 వచనాల దాకా చదవచ్చు మనం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీరెరుగుదురు కాగా మీరెలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. అందరు చదవాలా? ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే. అందరు చెప్పండి. మీరు పరిశుద్ధులగుటయే. మరోసారి గట్టి చెప్పండి. మీరు పరిశుద్ధులగుటయే. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము. దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? జారత్వమునకు దూరంగా ఉండుట, పరిశుద్ధులగుట. మీరు పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? నువ్వు పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. ఇంకేం రాయబడి ఉంది ఇక్కడ? మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. మనం పరిశుద్ధంగా జీవించడం బట్టి దేవుడు సంతోషపడతాడు. దేవుని ఎలా సంతోష పెట్టగలుగుతాము అని అంటే మనం పరిశుద్ధంగా జీవించడం బట్టి ఈ విల్ బి హ్యాపీ. మనం జారత్వంతో, పాపంతో, విచ్చలవిడితనంతో జీవించినట్లయితే దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా తండ్రి ఇది అదే అని మనం ఏది అడిగినా కూడా దేవుడు సంతోషంగా ఉంటాడా? దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. చదవండి ఇంకా. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుటే దేవుని చిత్తము. అది ఎరిగిండుటే దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తం అని అంటే, నువ్వు అన్యజనులాగా వ్యభిచారివి కావద్దు,
పరిశుద్ధంగా జీవించాలి, నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. హల్లెలూయా. ఇంకేం రాయబడి ఉంది? ఈ విషయమందు అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయవాడు. ఏంటండి? ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? తెలిసి నువ్వు పాపం చేసినట్లయితే దేవుడు నీకు ప్రతిదండన చేస్తాడు. జాగ్రత్త ప్రియమైన దేవులారా. చాలాసార్లు మనం దేవుని సన్నిధానానికి వస్తాం, కానీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత లేకపోయినట్లయితే దేవుని యొక్క ప్రతిదండన నీ మీదకి వస్తుంది. అందుకని దేవుడు దేన్ని ఇష్టపడతాడు అనంటే పరిశుద్ధులగుటయే. 7వ వచనం ఏముంది? పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను? ఎందుకు పిలిచాడు? ఒకవేళ పాపమే చేయాలనుకున్నప్పుడు యేసుప్రభు అక్కర్లేదు. పాపమే చేయాలనుకున్నప్పుడు సంఘం అక్కర్లేదు, చర్చ్ అక్కర్లేదు, ఈ ఆత్మీయ జీవితం అక్కర్లేదు. లోకంలో విచ్చలవిడి పాపం జరుగుతుంది, అక్కడ పోయి ఎంజాయ్ చేయవచ్చు. కానీ దేవుని సముఖంలోకి వస్తున్న నీవు పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు సంతోషపడే రీతిగా మనం జీవించాలి. అందుకే ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? ద థర్డ్ పాయింట్ ఏంటంటే మనం పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. మనం వ్యభిచారులగుటకు దేవుని చిత్తం కాదండి ప్రేమేంద్రులారా. కొంతమందిని చూస్తాం, వాళ్ళు వాక్యాలు బాగా చదువుతారు, బాగా వాక్యాలు చెప్తారు, అవి చేస్తారు. వ్యక్తిగత జీవితం సరిగా లేకపోతే దేవుడు నిన్ను బట్టి అన్నాడు కూడా పడడండి. మీరు భ్రమపడుతుండవచ్చు. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? ఆ మధ్య కాలంలో ఒక కుటుంబం చర్చికి వచ్చింది. వెరీ ఫ్యూ డేస్, చాలా కొన్ని రోజులే వచ్చారు వాళ్ళు. నేను ఇదే వాక్యం చెప్పడం ప్రారంభించాను. ఏంటంటే పరిశుద్ధులంగా జీవించాలి, వ్యభిచారాన్ని వదిలిపెట్టాలి, దొంగతనాన్ని వదిలిపెట్టాలి, మోహపు చూపును వదిలేసేయాలి, చెడు వినికిడిని వదిలేసేయాలి, పరిశుద్ధంగా జీవించాలి అని ప్రారంభిస్తే వాళ్ళకి అది నచ్చలే. వాళ్ళకి ఆయన ఎక్కడో ఒక ఊర్లో ఎక్కడో ఉండేవాడు, ఈ జిల్లా కాని వ్యక్తి, కానీ ఇక్కడ నివాసం చేస్తున్నాడు. నేను అడిగాను, నువ్వు ఇక్కడికి వచ్చావు ఎందుకు, ఏం పని మీద వచ్చావు అంటే ఆయన అన్నాడు, ఏం పని లేదయ్యా. ఏం పని లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ఊరేది అని అంటే, మా ఊరు పలానా దగ్గర అని అన్నాడు. అక్కడ నీకు ఇల్లుందా అంటే, అక్కడ ఇల్లుంది. నీకు ఎంతమంది పిల్లలు అంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు, మేము పలానా హాస్టల్లో వేసాం, వాళ్ళు ఇలా ఉన్నారు. మరి అక్కడ ఉండకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఏమైనా జాబ్ అంటే, ఏం జాబ్ లేదు. పక్కన ఇంకో ఆమె ఉంది, లేదు మేము ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నాము అన్నాడు. ఈమెవరు? చెప్పండి ఇక ఎవరు? మన దగ్గర దేతాడి దంచుడు. అబ్బో ఇక్కడ బాగాలేదని చెప్పి వాళ్ళు అక్కడ పోవడం మొదలుపెట్టారు. అక్కడ ఎవ్వడు అడిగాడు, తిట్టేటోడు లేడు, కొట్టేటోడు లేడు, అనేటోడు లేడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోతుంది. ఎక్కడన్నా బో, తిను, తాగు, ఎంజాయ్ చేయి. కానీ ఇక్కడైతే తోలు ఒలుస్తాం బిడ్డ. ఇక్కడైతే నువ్వు వచ్చినోళ్ళు చక్కగా మీ జీవితాన్ని సరి చేసుకొని పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నా సరే, లేనట్లయితే మా చర్చికి రావాల్సిన అవసరం లేదు.
ఎందుకో తెలుసా? మేసేగాడిదని కూసేగాడిది చెడగొట్టింది. ఏం కాదు బ్రదర్, మనం కృపా కాలంలో సైతాన్ ముచ్చట ఇది, సైతాన్. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు పరిశుద్ధంగా జీవించడమే చెప్పండి దేవుని చిత్తం. దర్ ఈస్ అ ఫోర్త్ పాయింట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఇలాగ రాయబడి ఉంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించుదము. ఉపకారమును ధర్మమును చెప్పండి. ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనది ఏంటి? ధర్మం, ఉపకారం. ఉపకారం చేయడము, ధర్మము చేయడము, ఇది యాగము, ఇది చెయ్యండి. ఇది దేవుడి ఇష్టమైంది, దేవునికి ఇష్టమైంది. మేము బయటికి వెళ్ళేటప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ ఏం చేసేవాడు తెలుసా? మేము బయట రంజాన్ రోజో బక్రీద్ రోజో మేము ముస్లిమ్స్గా ఉన్నప్పుడు ఈద్గాకు వెళ్ళేవాళ్ళం. అప్పుడు మా డాడీ ఏం చేసేవాడు తెలుసా? డబ్బులు తీసి అన్నీ 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ అన్నీ తీసుకొచ్చేవాడు. ఇంతింత ఒక్కొక్క ప్లాస్టిక్ లాంటి ఇంతింత నాకు, మా తమ్మునికి, వాళ్ళకి అందరికి ఇచ్చేవాడు. ఎందుకు తెలుసా? మీరు పోతూ ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ పోండి. మస్జిద్లో నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చుకుంటారండి. హల్లెలూయా. మా డాడీ ఎవరైనా బాగాలేకపోతే ఏదైనా ఉంటే పరిస్థితి వాడిని పిలిచి మరీ పెడతాడు. ఆయనకు ఆ స్వభావం ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది యాగం. నీవు కూడా ఎన్నడైనా బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఉత్తగా పోకు. కొన్నిసార్లు ఉండవు, వాస్తవమే. కానీ ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా వచ్చి నీ ముందర చేయి చాపినప్పుడు నో అనకు. ఒకవేళ లేకపోతే తప్ప చెప్పండి. ఎప్పుడు? నీ దగ్గర లేకపోతే తప్ప. ఒకసారి నేను కారులో ఉన్నాను, ఒకరు వచ్చి నన్ను డబ్బులు అడిగారు. యథార్థంగా చెప్తున్నా, నా దగ్గర ₹1 లేదు. నేను అన్నాను, నా దగ్గర నిజంగా డబ్బులు లేవమ్మా, ఏమీ అనుకోకు, పో. చూడరాదని విసిగిస్తుంది. నేను అన్నా, నా పర్స్ తీశాను, చూడు, అక్కడ లోపల ₹1 లేదు, ఆ డిస్క్ లేవు నీకు ఇవ్వటానికి. ఆమె ఏం చేసిందంటే ఇక తిట్టుకుంటూ పోతుంది. నన్ను ఏం చేసుకుంటూ పోతుంది? తిట్టుకుంటూ పోతుంది. కొంత దూరం పోగానే నా పక్కన రోషన్ మేము ఉన్నాము. ఒక అబ్బాయి కనబడ్డాడు, వాడికి బట్టలు లేవు. నా వెనుక డిక్కీలో పాయింట్ షర్ట్స్ ఉన్నాయి. దన్నను పోయి పక్కన ఆపేసేసేసి, ఏలియా కూడా ఉండే, ఏలియా ఈ పాయింట్ అయిపో, ఆయనకి నాది లూజ్ ఉంటుంది కదా, కొంచెం దాన్ని గట్టి కట్టి వాడికి ఆ పాయింట్ను ఈ షర్ట్ తొడిగి అని అంటే, పక్కన ఆపితే ఆ నేకెడ్గా ఉన్న అబ్బాయికి ఆ పాయింట్ షర్ట్ వేసి ఆయన కట్టి ఆయన పక్కన కూర్చోబెట్టాడు. నా దగ్గర డబ్బులు లేవు, కానీ పాయింట్ షర్ట్ మాత్రమే ఉండే. ఐ గేవ్ హిమ్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నువ్వు చేయాల్సిన టైంలో చెయ్యి, నువ్వు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వు, నీకు తోచింది. మనం ప్రతిసారి క్రిస్మస్ సందర్భాల్లో మనం చేస్తాం, పులిహోర కానీ రైస్ కానీ వండి ప్యాకెట్స్ కట్టేసేసి కాజీపేట రైల్వే స్టేషన్ నుండి వరంగల్ రైల్వే స్టేషన్ దాకా రోడ్ల మీద ఎవరైతే పడుకొని ఉంటారో వాళ్ళకు ఒక పొట్లం ఇస్తూ, వాళ్ళకు ఒక డ్రెస్ ఇస్తూ, వాళ్ళకు ఒక ముసలోళ్ళు అయితే కాటన్ చీర ఇస్తూ, శాలువ కప్పుతూ, వాళ్ళకి ఏదో మనం చేయగలిగింది ఏదో చేస్తున్నాం. ఇలాంటిది మనం చెయ్యాలా? ఇక్కడ దేవుని వాక్యం రాయబడి ఉంది, 2-3 వచనాలు ఉన్నాయి, జాగ్రత్త వినండి. 15వ వచనం చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. చెప్పండి, ఎల్లప్పుడూ స్తుతి యాగం
ఎల్లప్పుడూ చెప్పండి, స్తుతియాగము ఎల్లప్పుడూ చేయుదము. స్తుతియాగం చేయదు. ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించుదుము. 16వ వచనం, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అంటే ఇట్లాంటి యాగము మనం చేయాలా? ఇట్లా చేస్తే దేవుడు సంతోషపడతాడు. దేవుని సంతోషపెట్టే విషయంలో ఇది రాయబడి ఉంది. ఇంకేం రాయబడి ఉంది? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరికి? 3 విషయాలు రాయబడ్డాయి. ఒకటేమో స్తుతియాగం చేయాలి, రెండవదేమో ఉపకారమును ధర్మమును చేయాలి, మూడవది మీ ఆత్మలను కాసే. ఎవరిక్కడ? అవునా? ఇప్పుడు నేను ఏడ్చుకుంటా బాధపడుకుంటా చేస్తే మీరు హ్యాపీయా? చెప్పండి, మీరు హ్యాపీగా ఉంటారా? చాలాసార్లు ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు తెలుసా? మా అమృతమ్ముడు ఉన్నాడు అనుకో, తమ్మి 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 నాకు డబ్బులు లేవు తమ్ముడు తమ్ముడు అన్న అమృతమ్ముడు దగ్గర ఏడ్చాడు అనుకోండి, అప్పుడు అమృతమ్ముడు ఏమంటాడు? అయ్యో అన్న చాలా బాధలు. ఏడవకపోతే అన్న దగ్గర ఫుల్ పైసలు ఉన్నాడు. ఈ జన్మ పోయినా, చెప్పండి, ఈ జన్మ పోయినా ఒక్కడి ముందట నేను ఎప్పుడు ఏడవా. హల్లెలూయా. ఎగ్జాంపుల్గా తమ్ముని గురించి చెప్పాను. ఎందుకో చెప్తున్నా తెలుసా? ఏడవాలనుకుంటే నేను నా ఇంట్లో నా దేవుని కాలం ముందట పడి ఏడతా తప్ప మనుషుల ముందట ఏడవా. అయితే మీరేమనుకుంటున్నారు? ఆయన మస్తు హవాగా ఉన్నాడు, నేను అక్కడ ఏడ్చే ఏడుపు నీ మీదికి రాకుండా చూసుకో. అర్థమైందా రాజా? అందుకని ఇక్కడ ఏమన్నా ఇప్పుడు తెలుసా? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము, నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. మీ సేవకుడు బాధల్లో ఉంటే, నువ్వు అసలే పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటే, దేవుడు నీకు రావాల్సిన ఆశీర్వాదాలను కూడా ఆపుతాడు. గుర్తుపెట్టుకో. అందుకని దైవజనుడు అనేవాడు ఏడ్చుకుంటూ చేయవద్దు. వాడు అడిగేదాకా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఒకసారి ఒక దైవ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉంటే నేను విన్నాను. వాళ్ళ విశ్వాసికి చాలా పెద్ద కాస్ట్లీ కారు ఉందంట, పాస్టర్ గారికి చాలా చిన్న కారు ఉందంట. ఆ విశ్వాసి ఏం చేసినాడు తెలుసా? నేను 4 కోట్ల, ఎన్ని కోట్ల? 4 crores కార్లు తిరుగుతున్నాను, నన్ను కాస్తున్న నా సేవకుడు, దేవుని సేవకుడు అలాంటి కార్లు తిరుగుతాడా అని పోయి దన్నని, నాది 4 అయితే ఆయనది డబుల్ ఉండాలా, 5-6 కోట్లు ఉండాలని చెప్పి పెద్ద కారు కొని తీసుకొచ్చి దైవజనునికి చేతిలో పెట్టి ఆయన పేరు మీద రిజిస్టర్ చేసి వచ్చేసినాడంట. ఆయన అడిగినాడంట, ఎందుకు నువ్వు అనంటే, నువ్వు దైవజనుడివి. నువ్వు ఎవడివి? నువ్వు దైవజనుడివి. నేను నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఉన్నతంగా ఉండాలా నాకంటే. హల్లెలూయా. గడి చెప్పాలా? ఈ మాట చెప్పి మీ దగ్గర ఏదో కారు కొట్టేసే ఆలోచన నాకు లేదు. కానీ ఎందుకనంటే ఇచ్చేటోనికి చెప్పాల్సిన అవసరం లేదు, వాడు ఎట్లయినా ఇస్తాడు. చెప్పండి అందరూ. ఇచ్చేటోనికి చెప్పాల్సిన అవసరం లేదు, వాడి బుద్ధిలో ఉన్నది వాడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇయ్యనోనికి చెప్పాల్సిన అవసరం లేదు, వాడు చెప్పినా ఇయ్యడు. మళ్ళీ చెప్పండి. ఇయ్యనోనికి చెప్పాల్సిన అవసరము లేదు, వాడికి చెప్పినా కూడా వాడు ఇయ్యడు, అంతే, వాడి వేస్ట్.
అందుకని అటు వద్దు ఇటు వద్దు, కాంగా ప్రార్థన చేయాలా. ఏమైనా హల్లెలూయా, అవునంటారా కాదంటారా? అందుకని ఇక్కడ పాయింట్ 1 మాత్రం చెప్పాలనుకున్నాం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి. లవింగ్ అదర్స్, ప్లీజింగ్ గాడ్. ఇతరులను ప్రేమించి ఇవ్వడం అనేది దేవునికి ఏందంటది, దేవునికి ఇష్టమైనది. అది నువ్వు నీ దైవజనుని ప్రేమించినట్లయితే, లేదా బయట ఇంకెవరినైనా ప్రేమించినట్లయితే అది దేవునికి ఇష్టమైంది. ప్రేమించడం అని అంటే హీరో హీరోయిన్ ప్రేమ కాదు, అది సైతాన్. ప్రేమ అనే పదాన్ని అన్నిటికీ కాదు కదా, అవునా కదా? హల్లెలూయా. తల్లికి కుమారులకి మధ్యలో ఉండే, పిల్లలకి మధ్యలో ఉండే ప్రేమ, భార్యకి భర్తలకి మధ్యలో ఉండే ప్రేమ, అన్నదమ్ములకు మధ్యలో ఉండే ప్రేమ, అవునా కదా? అక్క చెల్లెళ్ళ మధ్యలో ఉండే ప్రేమ, స్నేహితులకు మధ్యలో ఉండే ప్రేమ, అవునంటారా కాదంటారా? దెన్ ద 5th పాయింట్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం, తొందరగా. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 30-31 వచనం ఇలాగ రాయబడింది. కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను, దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. చెప్పండి, మరొకసారి చెప్పండి గట్టిగా. కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ఇది యెహోవాకు ప్రీతికరం. దేవునికి ఇష్టమైంది ఏంటి చెప్పండి? యెహోవాకు ప్రీతికరమైంది ఏంటి? కీర్తనలతోనూ దేవుని నామాన్ని స్తుతించడం. ఎప్పుడు కొత్త పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ, అందరు నా వైపు చూడండి, కొత్త పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ, స్తుతి ఆరాధన, దేవా థ్యాంక్ యూ లార్డ్ అని ఎల్లప్పుడు దేవుని కీర్తనలతోనూ స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయన ఘనపరచడం, ఇది యెహోవాకు ప్రీతికరమైంది. ఏంటి దేవునికి ఇష్టం అంటే ఇది ఇష్టం దేవునికి. ద 6th పాయింట్, గల్తీలకు రాసిన పత్రిక చూస్తున్నారు. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును అని అంటే అర్థమేం తెలుసా? మనుషులను సంతోషపెట్టేవాడు దేవుని సంతోషపెట్టలేడు. చెప్పండి అందరూ. సంతోషపెట్టువాడు దేవుని సంతోషపెట్టలేడు. అయ్యో నేను ఇలా చేయకపోతే వాళ్ళు ఏమంటారు, అలా చేయకపోతే వీళ్ళేం చేయమంటారు, వాళ్ళు ఏమంటారు. గోలిమార్, వాళ్ళు ఎక్కడన్నా పోని, ఎవరన్నా ఎక్కడ పోని, నా దేవుడు సంతోషపడుతున్నాడా లేదా అన్నవాడు మాత్రమే దేవుని సంతోషపెట్టగలుగుతాడు. మనుషులను సంతోషపెట్టాలనుకుంటే నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. ఏంటంటే మనుషులను దేవుని సంతోషపెట్టలేవు. ఈ ప్రాబ్లం ఏందో చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, తన భార్య వాళ్ళు మంచిగానే ఉన్నారు. వాళ్ళ చుట్టాల్లో ఆయన కంటే ఫైనాన్షియల్గా బాగా రిచ్. చెప్పండి, ఏం రిచ్? రిచ్. మర్సిడ్ బెంచ్ కార్లో ఇంటికి వస్తుంటే ఈ వ్యక్తి, వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఆస్తిపరులు, వాళ్ళు ఇది కమ్ రండి కూర్చో. వాళ్ళు సడన్గా అన్నారు, మేము పుష్కరాలకు పోవాలనుకుంటున్నారు, రండి మీరు కూడా. అంటే భార్య భర్త దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఏమండి వాళ్ళు పుష్కరాలకు వెళ్తున్నారంట, మనం పోకపోతే ఎట్లాగా? వాళ్ళు రమ్మంటున్నారు, మనం నో అనలేం కదా. నో అనే పదం కొంతమందికి నోట్లోంచి రాదు. ఏంటి? నో అనే పదం కొంతమందికి రాదు.
అమ్మో వాళ్ళంతా అది వాళ్ళని మనం నో అని ఎట్లా అంటాం. అందుకే పాల్ ముస్తఫా నేచర్ కలిగి ఉండు. నో అని అనుకుంటే 100% నోయే. వాడికి 100 బెంజ్ కార్లు ఉండని, నో అంటే నో. మైండ్ అట్లా ప్రిపేర్ కావాలా. అట్లా ప్రిపేర్ కాకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. నువ్వు ఎస్ అంటే ఎస్, నువ్వు అనాలా వాడికి బెంజుండని ఇంకేదో. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాము, బంధువులుగా మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం కోసం వచ్చారు, ఆతిథ్యం మాత్రం ఇస్తాం, కానీ మీరు చెప్పిందల్లా మేము చేయటానికి లేము. మీ డబ్బు కొరకు కానీ మీ యొక్క ఘనత కొరకు కానీ మీరు మమ్మల్ని ఇష్టపడు నిమిత్తమై మా దేవుని తాకట్టు పెట్టము. చెప్పండి, ఏం పెట్టం? తాకట్టు పెట్టం. మా దేవుణ్ణి నీ ఇష్టత కోసం తాకట్టు పెట్టాం. నువ్వు ఇంకోసారి మా ఇంటికి రాకున్నా పర్వాలేదు, మా ఇంటికి మా గల్మ తొక్కకున్నా పర్వాలేదు, కానీ మేము మాత్రం యేసయ్యను నమ్ముకున్నాం, యేసు ప్రభు కోసమే బ్రతుకుతాం, యేసు ప్రభు కోసమే చేస్తాం. మనుషులను సంతోషపెట్టుకోరు వాడు దేవుని సంతోషపెట్టలేడు. దేవుని సంతోషపెట్టేవాడు మనుషులను సంతోషపెట్టలేడు. ఇది చాలా డిఫరెంట్. ఇది నేను యేసు ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి అనుభవిస్తున్న విషయం ఇది. సడన్గా దోశ వస్తాడు, వాడు చైన్ స్మోకర్ వచ్చేసి, ముసఫా అరే పీరే ఒకటి తాగురా అన్నాడు. అరే నేను యేసు ప్రభు నమ్ముకున్నారా బాయ్, నేను యేసు ప్రభు నమ్ముకున్నా, అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు అలవాటు లేదురా బాయ్, నేను తాగను రా, వద్దురా. రే మనం ఫ్రెండ్స్ రా, జాంజిగిరిరా, కలేజారా, నువ్వు నా కలేజారా, నువ్వు తాగురా అని సిగరెట్ దగ్గర పెడితే ఏం చేయాలా చెప్పు, ఏమనాలా? ఈ కలేజం తీసి బయట వేసేస్తా కానీ సిగరెట్ ముట్ట. చెప్పండి, ఈ కలేజం తీసి సస్తే చచ్చిపోతా కానీ సిగరెట్ నా నోట అంటనీయా. అరే తాగుదాం రా బాయ్, తాగుదాం రా బాయ్. ఆ మధ్యలో ఒకడు, నువ్వు తాగవా, కింద పోసేస్తా. నువ్వు తాగబోతే ఏం చేస్తా, కింద పోసేస్తా. అరే వద్దా అని వీడంట, లేదురా తాగురా. ముందు థమ్స్అప్ తోటి ప్రారంభం అవుతుంది, ఆ తర్వాత మనోడే అక్కడ నిలబడతాడు. ఎక్కడ టక్కని పోతాడా, పైసలు వేస్తాడా, టక్కని తిస్తాడా, దన్నని తిస్తాడా, టక్కటక్క కొడతాడా. స్తుతించెదా నీ నామం. ఊరిని ఎవరిని రాను మోసం చేసేది, నా కళ్ళారా చూస్తున్నా. అరే రే 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 ఏ క్యా సినిమా హై రే భయ్, ఇది ఏం సినిమా చూపిస్తున్నావు నువ్వు? దేవుని పేరట మోసం చేస్తున్నావా? ఆహా, అందుకనే థమ్స్అప్తో మొదలైంది, అది స్టార్ట్ అయిపోతుంది, లాస్ట్కి వాడి జీవితమే నాశనం అయిపోతుంది. అందుకనే అలాంటి ఫ్రెండ్షిప్ని ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయాలా? గట్టి చెప్పాలా? వినబడలే? కట్. అందుకని మనుషులను సంతోషపెట్టడానికి బ్రతకకు. అయా కులపులు ఏమంటారో ఏంది మళ్ళీ ఇదేంది ఏమంటారు యోహాను? మా కులపులు అంటానులాయా, గోలీ మార్ ఫర్ ద కులం. ఎవ్వరిని మనం యేసుప్రభు నమ్ముకున్నాం, దేవుడు ఇస్తాడు. నువ్వు మళ్ళా కులం గురించి వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, అదేమంటారు, ఇదేమంటారు, ఓ 1,90,000 ఆలోచిస్తా అటువి. అవునా కదా? గట్టి చెప్పరు. నువ్వు మనుషులను సంతోషపెట్టాలి అని అనుకుంటే దేవుని సంతోషపెట్టలేవు, దేవుని సంతోషపెట్టాలనుకుంటే మనుషులను సంతోషపెట్టలేవు. అందుకని మనుషులను సంతోషపెట్టడానికి, వారి దయను సంపాదించుకోవడానికి, వాళ్ళతో ఇట్స్ వెరీ టఫెస్ట్ థింగ్. హల్లెలూయా. ద 7th పాయింట్, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము.
కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు ఇలాగ రాయబడింది. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు. ఏంటి? ప్రతి సత్కార్యములో సఫలులగుచు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టునట్లు. చెప్పండి అందరూ, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. మరొకసారి గట్టిగా, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగ్గినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను అనేక ప్రాచీనపతుల మిమ్మునని పాఠాంతము పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచున్నాను. ఈ లేఖన భాగాల్లో అద్భుతమైన విషయము మనం 10వ వచనం చదువుతాం. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. జ్ఞానమందు చెప్పండి, జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. అన్ని విషయాల్లో చెప్పండి అందరూ, అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లోనా, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని. అంటే అన్ని విషయాల్లో నువ్వు ప్రభుని సంతోషపెట్టాలి. కొన్ని విషయాల్లో కాదు, 1-2 విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో. ఈ హోల్ వాక్య భాగంలో బియరింగ్ స్పిరిచువల్ ఫ్రూట్ ప్లీజెస్ గాడ్, ఆధ్యాత్మికమైన ఫలాలను ఫలించుటను బట్టి నీవు దేవుణ్ణి సంతోషపెట్టగలవు. 8వ పాయింట్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 16-17 వచనాలు ఇలాగ రాయబడింది. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడలా నేను అర్పించుదును. దహన బలులు నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నువ్వు అలక్ష్యము చేయవు. దేవునికి ఇష్టమైంది అని చెప్పండి, విరిగి నలిగిన మనస్సు, హృదయము. చాలాసార్లు మనం చాలా బాధల చేత కృంగిపోతాం, విరిగిపోతాం. మధ్యకాలంలో ఒక ఇష్టమైన పాట నాకు దొరికింది. ఆ సింగర్ ఎవరో తెలియదు, కానీ దాంట్లో ఒక చరణంలో ఒక లైన్ మాత్రం ఇలాగ రాసి ఉంటుంది. ఏముంటుంది తెలుసా? मैं कितने बार टूटा टूटा हूँ, उतने बार खुदा मेरे सामने आता है. నేను ఎన్నోసార్లు విరిగిపోయాను, అన్నిసార్లు ప్రభు నా ఎదుట నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. అంటే విరిగి నలిగిన హృదయమే రియాలిటీస్ని నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? రియాలిటీ నేర్పిస్తుంది. నువ్వు విరగకపోతే నీకు రియాలిటీ ఏందో తెలియదు. అన్నీ రైట్ అని అనుకుంటావు, అందరూ రైట్ అనుకుంటావు, అందరిని నమ్ముతావు. నువ్వు విరిగి నలిగిన తర్వాత అందరిని నమ్మడం ఆపేస్తావు. ఎన్నిసార్లు నేను విరిగిపోయానో అన్నిసార్లు ప్రభువు నాకు జ్ఞాపకమునకు వస్తూ ఉన్నాడు. సత్యవంతుడు ఒకడు లేడు, ఆయన మాత్రమే సత్యవంతుడు. హల్లెలూయా.
అందుకని ఇక్కడ ఈ లేఖన భాగం రాయబడి ఉంది, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. నన్ను విరుచుటకు ఆయనకి ఇష్టమాయెను అని రాయబడింది. ఎవరికి? దేవుడు. కొన్నిసార్లు మనం బాధలు గుండా పోవడము దేవుని చిత్తం. హలో, ఏం చెప్తున్నా? కొన్నిసార్లు మనం సమస్యల్లో బాధల్లో విరిగిపోవడం అనేది దేవుని చిత్తం. ఒకసారి ఒక ఆయన అన్నాడు, అన్నా నీకు ఇంత పెద్ద నష్టం జరిగింది అని అంటే, ఇది నా మంచి కోసమే అని చెప్పి నేను వాళ్ళకి. ఎందుకో తెలుసా? ఈ నష్టం జరగకపోతే నేను చాలా విషయాల్లో నేర్చుకునేవాడిని కాదు. ఇది నాకు చాలా పాఠాలు నేర్పించింది. లేఖనాల్లో మరొక మాటను చదివి నేను వినిపిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 8-9 వచనాలు అందరు తీయాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 8-9 వచనాలు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. చెప్పండి మళ్ళొకసారి. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని రాయబడింది. అంటే శరీరానుసారంగా శరీర స్వభావముగా గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. దేవుని సంతోషపెట్టాలి అనంటే వాడు ఆత్మానుసారంగా నడవాలి. చెప్పండి, వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ప్లీజెస్ గాడ్. ఆత్మానుసారంగా నడిస్తే తప్ప మనం దేవుణ్ణి సంతోషపెట్టలేము. ద లాస్ట్ పాయింట్ నేను చదివి ముగింపులోకి తీసుకొని వస్తాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎవరు ఈ మాట చెప్పింది? యేసు ప్రభు వారు చెప్పినారు. ఏమని చెప్తున్నాడు? నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు అంటే అర్థమైంది తెలుసా? ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యేసుప్రభు వారు బాప్తిజం తీసుకొని ఆయన లేచేటప్పుడు ఆకాశం తెరవబడినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి ఏమని మాట్లాడతాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఐఎమ్ సో ప్లీజ్డ్. ఆయన యందు ఎంతో ఇష్టం కలిగిన వాడిని. చాలా చోట్ల వాళ్ళు రూపాంతర పర్వతం మీద ఉన్నప్పుడు, వాళ్ళు రూపాంతరం పొందినప్పుడు, యేసుప్రభు రూపాంతరం పొందినప్పుడు ఆ శిష్యులు అక్కడి కింద పడిపోయినప్పుడు తండ్రిన దేవుడు ఏం మాట్లాడితే చెప్పండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఎవరి మాట వినండి? తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తారు. ఈయన నాకు ఇష్టమైన నా కుమారుడు. ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. ఆయన యందు నేను సంతోషిస్తున్నాను, ఆయన యందు నేను ఆనందిస్తున్నాను, ఆయన యందు నేను ఎంతో ఇది చేస్తూ ఉన్నాను అని రాయబడి ఉంది. కారణం ఏంటో తెలుసా ప్రేమైంది ఏమిలారా? యేసు ప్రభుని కనుక అడిగినట్లయితే తండ్రి అయిన దేవుడు ఎందుకు నిన్ను అంతగనము ఇష్టపడుతున్నాడు
అని ఒకవేళ అడిగితే ఆయన ఈ మాట చెప్తున్నాడు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను, ఎల్లప్పుడూ చేస్తాను. చెప్పండి అందరూ చెప్పాలా? ఎవరికి ఇష్టమైనవి? ఎవరికి ఇష్టమైనవి? మనకిష్టమైన అన్నిటిని మనం దేవుని దగ్గర చెప్పి, ప్రభా ఇది నువ్వు చేయి, ప్రభా నువ్వు ఇది చేయి, ప్రభా నువ్వు ఇది చేయి అని అంటున్నామే కానీ, ప్రభా నీకేమి ఇష్టమో చెప్పు ప్రభా, అది నేను చేస్తా. ఏంటి? నీకేమి ఇష్టమో నేను అది చేస్తా ప్రభా, నువ్వు నాకు చెప్పు, నువ్వు నన్ను ఏం చేయమంటే అది నేను చేసుకుని పోతా. నాకు ఇది చేయి, నాకు అది చేయి, నేను ఇట్లా అది అట్లా, ఇది కాదు ప్రభువా. అర్థమైందా? ఏమర్థమైంది అంటే, నీ సంతోషాల కోసం దేవుని వాడుకుంటున్నావా, దేవుని సంతోష పెట్టడం కోసము నువ్వు దేవుని చేతిలో వాడబడుతున్నావా? ఈ రెండు చాలా డిఫరెన్స్. కొంతమంది అంటారు మేము సేవకు వచ్చినాం. ఎవరమ్మన్నా నిన్ను? ఎవరమ్మన్నా నేను సేవకి? అవునా కదా? ఇక్కడ పీకేస్తే అక్కడ పోతారు, అక్కడ పీకేస్తే అక్కడ పోతారు, అంతే. జీతాల మీద బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు? ఎవడు పెట్టా నిన్ను? అక్కడ కమిటీ నిన్ను పెట్టిందే తప్ప దేవుడు నిన్ను పెట్టలేదు. దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నిన్ను ఎన్నిక చేస్తే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే దాని వెనకాల ఒక ప్లాన్ ఉంటుంది. ఒక ప్లాన్ ఉంటుంది. యు ఆర్ ఎ పర్పస్ బీయింగ్ అనేది అర్థం చేసుకోవాలి. ఆ ప్లాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ ప్లాన్. ఇదేమి ఉండదు. వాడు 10th ఫెయిల్ అవుతాడు, లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాడు. అయ్యా వాళ్ళు ఎంత చెప్పినా పోతే బైబిల్ ట్రైనింగ్ పంపిస్తారు, ఖతం. ఇక వాడు బైబిల్ ట్రైనింగ్ వస్తాడు, వచ్చి ఇక వాడు ఏం చేయాలో వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. ఆ మధ్యలో ఒక సామెత ఉన్నది, అదేంటంటే అది అసలే పెద్ద కోతంట. అది అసలే చెప్పండి ఏంటి? కోతి కళ్ళు తాగిందంట. ఏం తాగిందంట? అసలే అది కోతి. ఇప్పుడు కోతి కళ్ళు తాగగానే ఇక అది దానికి అది అసలే కోతి ఈ రిమ్ము తిరిగేసరికి అది ఏం చేస్తుందో దానికి తెలుస్తలేదు. ఇక కొంతమంది పాస్టర్లను చూడండి, వాళ్ళు చేసే చిన్నప్పటి నుంచి వాళ్ళు అయ్యేవాళ్ళు అట్లా ఉంటారో ఉండరో తెలియదు, కానీ వీడు పాస్టర్ కాగానే నా స్టైలు మారింది అంటా ఉంటాడు. వాడు లేనిపోని కోట్లు ఎత్తా ఉంటాడు, లేనిపోని అరే ఎండ మొత్తం ఎండ కొడుతుంది, మొత్తం ఉబ్బరిస్తుంది అంటే సూట్ మీద సూట్ వేసి టై కట్టి ఇది చేసి ఏడు తాడు చెట్టు కింద కూర్చున్న రకం ఏడు. కానీ సడన్గా పెయింటర్ అది లాస్ట్కి తాడు చెట్టు కింద ఉన్నాడు వచ్చి అటు ఇటు అక్క ముక్కలు తిని లాస్ట్కి 4 ముక్కలు నేర్చుకొని ఇప్పుడు ఇది కళ్ళు తాగిన కోతి, దీనికి తెలుస్తలేదు ఏం చెప్తాను. దీని ఇంటెన్షన్ ఒకటే, ఇప్పుడు నేను బతకాలే, నా వాళ్ళందరూ బతకాలి, అంతే. దేని మీద? సేవ అనే పేరు మీద, ఖతం. మరి పోయినోనికి సిగ్గు లేదా చెప్పేటోనికి? ఎట్లా 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 ఏం చెప్తాం చెప్పండి? అందుకని గొర్రె గుడ్డిది అయితే ఏంటిది? గొర్రె గుడ్డిది అయితే తోడేలు దాంతో సెల్ఫీ తీసుకుంటుందంట. ఏది? తోడేలు దాన్ని మంచిగా పట్టుకొని సెల్ఫీ దిగి, చూడండి ఈరోజు నా ఆహారం ఇదే అనగానే ఈ గుడ్డి గొర్రె ప్రేసలాడయ్యా. అది గొర్రె, ఇది తోడేలు. అందుకనే కషాయోన్నే ఏది నమ్ముతుంది? ఇది కోతకు. హల్లెలూయా. దెన్ ఇక్కడ యేసుప్రభు గురించి చెప్తే, యేసుప్రభు అంటారు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయనకిష్టమైన కార్యం, ఆయనకిష్టమైన కార్యం, ఆయనకిష్టమైన కార్యం చెప్పు.
అది నీకు ఇష్టమైంది కాదు. సడన్గా ఒకడు గూడోడు మొత్తం ఇలాగైపోయి ఇలా వస్తున్నాడు అనుకోండి. శ్రీలతతో దేవుడు సడన్గా మాట్లాడి, శ్రీలత నువ్వు అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలన్నాడు అనుకోండి. అప్పుడు శ్రీలత ఏమంటే ఇట్లా వంగిపోయి ఎట్లున్నాడు, చదువు లేదు, షీమిడి కారుతుంది, ఇస్తుంటో నేను చేసుకుంటున్నా అంటది సడన్గా. ఎగ్జాంపుల్ చెప్తాను అంటదా. మరి శ్రీలతకి ఎట్లా కావాలా? సల్మాన్ ఖాన్ లాగా ఉండాలా? లేకపోతే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఆడపిల్లలకి ఏం చేస్తారో అర్థం కాదు. మగ పోరగాళ్ళు ఉన్నారు వీడికి ఎంతసేపు నేను చేసుకో ఐశ్వర్య అట్లా ఉండాల. రే జీవితం సంకనాగిపోతుంది రాబాయి. అట్లాగిట్లా వద్దు. మరి ఏం చేయాలా? మోకాళ్ళ మీద ఉండాలా, ప్రార్థన చేయాలా. ప్రభు ఏం చెప్తే ఇగో ఇది చేయి అని అంటే అది చేయాలి, అంతే తప్ప మనోళ్ళు వినరు. ఎంత చెప్పినా వినరు, అంతే. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? చూస్తూ ఊరుకోవాలి, అంతే. ఇక ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు దేవుని సంతోషపెట్టు, నువ్వు దేవుని సంతోషపెట్టు. ఆ మధ్యకాలంలో చెన్నైలో ఒక అద్భుతం జరిగింది. అద్భుతం అంట ఏంటో తెలుసా? ఒక ఆయన గూని యేసుప్రభు నమ్ముకుంటే వాళ్ళు కాపోళ్ళు. యేసుప్రభు నమ్ముకుంటే ఇంట్లో నుంచి ఎలగొట్టి పోరా, నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు వద్దు పోరా అని అంటే యాప చెట్టు మీద పడుకున్నాడంట. ఎక్కడ పడుకున్నాడంట? యాప చెట్టు మీద పడుకున్నాడంట. యాప చెట్టు మీద సోలికి కింద పడితే ఇక్కడ దెబ్బ తాకి గూని వచ్చింది. ఊర్లో నుంచి వెళ్ళగొడితే చెన్నై పట్టణంకి వెళ్ళి చెన్నైలో హోటల్లో పనిచేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. పక్కనున్న ఒక చర్చికి వెళ్ళడం ప్రారంభించినాడు. ఇట్లా గూనిగా ఉన్నాడు, నడుచుకుంటూ పోతున్నాడంట. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది. అమ్మాయితోటి దేవుడు చెప్పినంట, అమ్మా నేను నీ కోసం ఏర్పరిచిన వ్యక్తి ఈయననే అని. ఏమనిపిస్తుంది ఆమెకి? నేను ఆ గూను ఏమైనా ఉన్నదా ప్రభా, నీకు అసలు ఇంత కూడా ఆలోచన ఏమైనా అని అనుకోవాలి కదా, తిట్టుకోవాలి కదా. అదే మాట మన రాజు బ్రదర్ దేవుడు చెప్పాడు అనుకో, వింటాడా? రాజు బ్రదర్ స్టోరీ చెప్పాడు కదా తన భార్య కోసం. ఇక ఆమెనే ప్రేమ పక్షులు, కానీ పెళ్ళయింది పెద్దల మధ్యలోనే కదా. ఎంత ప్రేమనో ఆయనకి ఆయన వైఫ్ అంటే. అదే నల్లగా కర్రెగా ఇట్లా ఉంది, ఇట్లుందనుకో, రాజు ఈమెనే నీకోసం ఏర్పరిచింది అని అంటే వద్దయ్యా, ఈ ప్రార్థన వద్దు, ఏదొద్దు, చలా ఏవద్దు ఏదొద్దు అని అంటే అటవాలేదా? అదే మరి కొన్నిసార్లు అన్నీ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. మనకి దేవుడు చెప్పింది ఏదొద్దు, మనం అనుకున్న దేవా నేను ఇది అనుకున్నాను గజ్జేయి. ఇప్పుడు ఎవరికి ఆర్డర్ చేస్తున్నాం? మనం ఎవరికి ఆర్డర్ చేస్తున్నాం? దేవునికి ఆర్డర్ చేస్తాం. దేవా నువ్వు చేయి, ఇది నువ్వు చేయి అంటే మనం దేవునికి ఆర్డర్ చేసేటోళ్ళం అయిపోయినాం అనమాట. హల్లెలూయా చెప్పండి. అందుకని 10 పాయింట్స్. నెంబర్ వన్ చెప్పండి అందరు. నెంబర్ 1, నాకు జ్వరం వచ్చి గొంతంతా పోయి అరుస్తానా? మీరేం చెప్తలేరు, చెప్పండి. నెంబర్ 1 విశ్వాసం కలిగి ఉండాలి. నెంబర్ 2 విధేయత. చెప్పండి అందరు, విధేయత. నెంబర్ 3 పరిశుద్ధత. చెప్పండి అందరు, పరిశుద్ధత. చెప్పాలి గట్టిగా, పరిశుద్ధత. నెంబర్ 4 ఇతరులను ప్రేమించడం. చెప్పండి, ఇతరులను ప్రేమించడం. నెంబర్ 5 స్తుతించడం. చెప్పండి అందరూ, స్తుతించడం. నెంబర్ 6 మనుషులను. నెంబర్ 7 ఆత్మఫలాలను ఫలించడం. నెంబర్ 8 విరిగి నలిగిన హృదయం అంటే తగ్గింపు. నెంబర్ 9 ఆత్మానుసారంగా నడవడం.
లాస్ట్ వన్ నెంబర్ 10 ఏంటి? ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. నేను బైబిల్లో మొత్తం వెతకడం ప్రారంభించాను. వాట్ ద ప్లీజెస్ గాడ్, అసలు నిజంగా దేవునికి సంతోష పెట్టగలిగింది ఏంటి? దీస్ ఆర్ ద పాయింట్స్. వీటికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా దేవుడు సంతోషపడాడు. దిస్ ఈజ్ ద కీ. ఇదే తాళం చేయి. హల్లెలూయా చెప్పండి. ఇదే తాళం చేయి. ఈరోజు నీ వ్యక్తిగత జీవితం ఎలాగుంది? నీ జీవితము దేవుని సంతోషపెట్టే స్థితిలో ఉందా లేదా? నిన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా? నిన్ను బట్టి దేవుడు సంతోషపడాలి అని అంటే నీకు విశ్వాసం ఉండాలి. ఏముండాలి? నీకు విశ్వాసం ఉండాలి. నెంబర్ 2, ఆయన మాటకు నువ్వు లోబడి ఆయన ఏం చెప్తే అది చేయాలి. నెంబర్ 3, పరిశుద్ధంగా జీవించాలి. నెంబర్ 4, ఇతరులను ఉపకారములు చేసే విషయంలో మనము నిర్లక్ష్యం ఉండవద్దు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉండాలి. మనుషుల కోసం చూడవద్దు, దేవుణ్ణి ప్రేమించాలి. ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలించాలి. ఆత్మ సంబంధంగా నడుచుకోవాలి. తగ్గింపు కలిగి విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గరకు రావాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలు జీవిత కాలమంతా చేయాలి. దీన్ని బట్టి మన తండ్రైన దేవుడు సంతోషపడగలుగుతాడు. లేకపోతే వేస్ట్ అయిపోయింది. ద మెసేజ్ ఈస్ ఓవర్. ఈరోజు ప్రియమైన దేవులారా, ఇంతకంటే మించింది ఏమైనా ఉందా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? The Bible clearly shows that God is not pleased by religion, rituals or words. దేవుడు ఎప్పుడు కూడా మత సంబంధమైన వాటిని చేయడం బట్టి, మత సంబంధమైన క్రియలను బట్టి దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉండడు. రిచువల్స్ అని అంటే మతపర సంబంధమైన ఆచారాల్ని, ఇప్పుడు లెంటి డేస్ అని పెట్టుకున్నారు కదా, చెప్పండి ఏం పెట్టుకున్నారు? నేను లెంటి డేస్ 40 రోజులు ఉంటే దేవుడు సంతోషపడతాడు. పడతాడా? బైబిల్లో సింగిల్ రిఫరెన్స్ చూపి 40 డేస్ ఫాస్టింగ్ బట్టి దేవుడు సంతోషపడతాడని ఎక్కడ లేదు అట్లా. తర్వాత పదే పదే ఉచ్చరించడం కొన్ని పదాలను, ఏది మాల జపమాల పట్టుకొని అడగడం సంతోషపడతాడా? నువ్వు ఆచారపు ముసుగులో ఉన్నావు, నువ్వు మతపు ముసుగులో ఉన్నావు గనుక గాడ్ నెవర్స్ బీ హ్యాపీ అపాన్ దిస్. హల్లెలూయా. బట్ బై సర్టన్ హార్ట్ కండిషన్ అండ్ యాక్షన్స్, మన హృదయము దాని యొక్క పరిస్థితిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఈ 10 చాలా మేజర్ పాయింట్స్. దీన్ని కనుక మీరు చేయగలిగితే మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషంగా ఉండగలుగుతాడు. ఇది చేయకుండా నువ్వు ఏది చేసినా దేవుడు సంతోషంగా ఉండాడు. అర్థమైందా? లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, రాజానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అద్భుతమైన 10 విషయాల్ని, నిన్ను సంతోషపెట్టే విషయాల్ని మేము నేర్చుకుంటూ ఉన్నామయ్యా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ఎలా సంతోషపెట్టగలము, నిన్ను ఎలా మేము సంతోషపెట్టాలో ఆ విషయాలను నేర్చుకుంటున్నామయ్యా. బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత, నీ నామానికి కీర్తి వచ్చే రీతిగా మేము ఈ కార్యాలను చేస్తూ ప్రభా, మనుష్యుల కోసం కాదు మీకోసం జీవించే కృపను దయచేయి. మనుషులను సంతోషపెట్టుట కాదు, నిన్ను సంతోషపెట్టడం దయచేయని. మా జీవిత కాలం అంతా నిన్ను సంతోషపెట్టే కృప దయచేయమని
దీవించి ఆశీర్వదించి మమ్మల్ని నామ మహిమ కొరకే వాడుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్, అందరం